మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నవవాహన బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి గజవాహనంపై స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా చైర్మన్ శ్రీరామ్ ఆలయాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ, ప్రధాన అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యులు గజవాహన సేవ మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో శాలువా కప్పి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. తదనంతరం స్వామివారిని గజమాలతో అలంకరించి వేద మంత్రాలు చదివి గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కొండపెట్టగుంట భూగోళ మండలంలో ఉన్నటువంటి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మొక్కుబడుల సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే వేలాది మంది భక్తులందరూ కూడా ఈ యొక్క మెట్ల పూజ చేసుకొని పైకి వచ్చి అంగళ్ళు పెట్టుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని స్వామివారిని దర్శించుకొని విశేషంగా ఆనందంగా అందరూ వెళ్ళారు. అప్పుడు రాత్రికి ఈరోజు ఏనుగు వాహన ఉత్సవం జరిగింది. దాని యొక్క ఉభయకర్తలుగా గుంటూరు వాస్తవం నాగరాజ వెంకటేశ్వర వాళ్ళు సభ్యులు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడే స్వామివారి యొక్క వాహనం బ్రహ్మోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మీరందరికీ ఒక విన్నపం, రేపటి దినం చంద్రగ్రహణం సందర్భంగా ఇక్కడ స్వామివారి దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అది గమనించుకోగలరు. స్వామివారి యొక్క 9 గంటల తదుపరి ఈ యొక్క దేవాలయం అంతా మూసివేయబడుతుంది. రాత్రికి 7:30 గంటలకి చంద్రగ్రహణం వీడిన తర్వాత స్వామివారి యొక్క తలుపులన్నీ పూజారులు అందరూ దాన్ని తీసి స్వామివారి యొక్క సాంప్రదాయం ప్రకారం కూడా ఆలయ శుద్ధి, దేవాలయం అంతా కడుక్కోవడం, దేవాలయంలో స్వామివారికి సమర్పించాల్సిన 2వ నైవేద్యం 3వ నైవేద్యం కలుపుకొని స్వామివారి విగ్రహాలు కూడా ఈ రేపు కళ్యాణం జరుగుతున్న సందర్భంలో స్వామివారికి అలంకారం పూర్తి చేసుకొని కింద బచ్చు కృష్ణకుమార్ సంధ్య దంపతుల చేత నూతనంగా 2 కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి కళ్యాణ మండపంలో ప్రథముగా స్వామివారి కళ్యాణం అక్కడ జరుగుతుంది. కాబట్టి అక్కడ వేలాది మందికి 6,000 మందికి కూడా దర్శన భాగ్యం, చూసే భాగ్యం కూడా కలిగించే విధంగా మన ప్రీతం నాయకులు
కృష్ణారెడ్డి గారు దాన్ని ప్లాన్ చేసి నూతనంగా వారి చేత నిర్మింపు చేశారు. కాబట్టి అందరూ కూడా ఆనందంగా 6,000 మంది చికెన్ చపాతీ కళ్యాణ మండపంలో రేపు రాత్రి 10 గంటలకు జరిగే కళ్యాణంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని అందరూ దర్శించుకొని ఎంతో ప్రముఖంగా చెప్పుకునేటువంటి పుట్టగుంట స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కమిటీ తరఫున వేడుకుంటున్నాం. నమో వెంకటేశ్వర.